అయితే ఇప్పుడు మీరంటుంది అంటే ఖచ్చితంగా రైతు అనేవాడే దేశానికి వెన్నెముక అని ఎప్పటి నుంచో మనకున్నదే. కానీ ఇప్పుడు ఈ రోజుల్లో అంటే పేరెంట్స్ కూడా ఎలా అయిపోయారంటే రైతు తల్లిదండ్రులు కూడా వెన్నెముక, రాజకీయ నాయకుడు రాజు. మా కర్మ అంతే. ఓకే. ఎలా అయిపోయిందంటే ఖచ్చితంగా మా పిల్లలు మేము పడిన కష్టాలు పడకూడదు. అదే సార్, ఒక జనరేషన్లో జరిగిన తప్పు ఉమ్, వ్యవసాయానికి శాపమైందేమో నాకు అనిపిస్తుంది. ఉమ్, ఆ జనరేషన్లో జరిగిన తప్పు ఏంటంటే, ఉమ్, మా నాన్నగారి జనరేషన్ ఉమ్, అంటే 50s 40s స్వతంత్రం వచ్చిన జనరేషన్లో ఉమ్, మా పిల్లల్ని ఎడపట్టున ఉండాలని ఫీల్ అయ్యారండి. అవును. అక్కడ జరిగింది సార్ ఆ ప్రాబ్లం అనిపిస్తుంది. ఉమ్, నీడపట్టునుంటే రోగాలు వస్తాయి ఆడికి. ఉమ్, నీడపట్టున ఆఫీస్లో కూర్చొని ఉద్యోగం అవును. చేసుకోవాలి, ఆడికి రోగాలు వస్తాయి. సూర్యుడు తగలాల, అవును. సూర్యుడు తగిలితే ఎక్కువ కాలం బతుకుతాడు ఆడు. ఉమ్. అక్కడ జరిగిందేమో నాకు అప్పుడప్పుడు అనిపిస్తూ బట్ ఉంటుంది. ఇప్పుడు అదే ఫాలో అవుతున్నారు కదా. అదే చెప్తున్నా కదా, ఉమ్, అదే చెప్తున్నా కదా. ఉమ్, ఆనందాన్ని 4 గదుల మధ్య, 4 గదుల మధ్యలోనే అది రెస్టారెంట్లు కావచ్చు, పబ్బులు కావచ్చు, మీటింగ్ దుకాణాలు కావచ్చు, ఏదైనా ఈ 4 గదుల మధ్య బతుకుదామని చూస్తున్నారు చెప్తా. ఉమ్, ఎండ తీసుకుందాం, ప్రకృతిలో ఉన్న ఆనందం ఎక్కడా లేదు అనేది ఎవరు ఫీల్ అవ్వట్లేదు. నేనైతే నా పిల్లలకి ఒకటే చెప్తున్నా, ఉమ్, నిజంగా చెప్తున్నాను నేను నా ఉమ్, పిల్లలకి, ఉమ్, 4 గదుల్లో మధ్యలో కూర్చోవాలని, ఉమ్, రిలాక్స్గా బతకాలని దయచేసి అనుకోవద్దు. ఉమ్, ఎంత ఎక్కువ పని చేస్తే అంత ఎక్కువ కాలం బతుకుతాం, ఉమ్, లేకపోతే పోతాం. ఉమ్, ఎప్పుడైతే పని చేయడం మానేస్తామో ఉమ్, పోతాం. ఉమ్, బాధాకరమైన విషయం ఏంటంటే, నేను ఎప్పుడు చెప్తా ఉంటా, మరే 50 ఎకరాల పొలం పెట్టుకొని, 25 ఎకరాల పొలం పెట్టుకొని హైదరాబాద్లో ఫుడ్ కోర్టు పెట్టుకోవడం ఏంట్రా నీ కర్మ కాకపోతే, ఉమ్, ఆ? ఇక్కడికి వచ్చి ఆ ప్లేట్లు గడిగారా లేదా, ఎవడు లేకపోతే మనమే చేసుకోవాలా? ఉమ్, ఊళ్ళో 25 ఎకరాల ఇక్కడ ఎకరం కొనుక్కోవటం ఏంట్రా నీ తలకాయ? ఉమ్, ఉం? రాజులాగా బతకాల్సిన మనము, ఉమ్, అది చాలా బాధ వేస్తుంటుంది నాకు. చాలాసార్లు అటు పోయి చూస్తే ఉమ్, కొంతమంది మా ఫ్రెండ్స్ ఉన్నారు, ఉమ్, ఎందుకు రా ఇదే, నేనే అంటుంటా మా ఆవిడతోటి, ఉమ్, రిక్కీగాడి ఇంజనీరింగ్ అయిపోగానే ఇక్కడ మాత్రం వద్దు, వెళ్ళిపోదాం. వెళ్దాం. ఉమ్, ఏంది షూటింగ్ ఉన్నప్పుడు నేను చేసుకుంటే ఏముంది, ఎడిపోయిన 3-4 గంటలు హైదరాబాద్ వచ్చేయచ్చు. అదే కదా. షూటింగ్ చేసుకోవడానికి ఉంది, 4 రోజులు షూటింగ్ ఉంటుంది, ఓకే నువ్వు కూడా వస్తావు నాతో పాటు, ఉమ్, పోదాం. నేచర్లో బతకడం అలవాటు చేసుకోవాలండి. ఉమ్, వదిలేసి పొద్దున్నే పొలం వదిలేసి ఇక్కడికి వచ్చి కేబీఆర్ పార్క్ అని నేను పరిగెత్తుకుంటా, ఆ? అది కూడా ఎండొచ్చేలో పిలిపోవాలి రోయ్, ఒరే ఎండరా మనకు కావాలి, మనకు అదేరా మెడిసిన్ నాయనా.